ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకెట్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఇంటెల్లో వేసుకుంటున్నాం. చూడండి. మరి హాయ్ అప్పు. హాయ్ అందరికి. మమ్మీ పనులు ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఏం కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్. హాయ్ అందరికీ. ఈరోజు మన ఛానల్లో ఇంటెల్లమ్మ ఎట్లా చేసుకుంటామనే వీడియో రికార్డింగ్ చేస్తున్నా. చూడండి, మా ఇంట్లో సెలబోనం పెట్టిన తర్వాత ఇంటెల్లమ్మ చేసుకుంటాం ఒక మంగళవారం. ఈరోజు మంగళవారం కాబట్టి మా ఇంట్లో ఇంటెల్లమ్మ చేసుకుంటున్నాం. మా మేడం అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టింది. ఇక్కడ అన్నీ అందుకు కావాల్సినటువంటి అన్నీ రెడీ చేసింది. వంటలు, బొట్లు, ముగ్గులు. లహరి చెప్పు, ఏమేమి చేస్తారు ఇంటెల్లమ్మకు? అట్టి చేపలు, ఇంకా గుడాలు, అన్నము. గట్టిగా అయిపో, వినపడతలేదు. అన్నము, కళ్ళు, పెరుగు, అంతే. అట్టి చేపలు, గుడాలు, అన్నము, కళ్ళు, పెరుగు ఇవన్నీ పెట్టుకుంటారట నైవేద్యం అమ్మవారికి. అంతకుముందు బెల్ల పుట్నాలు ప్రసాదంలో అవన్నీ చేసుకొని ఇక్కడ ఇంటెల్లమ్మకు చేసుకుంటాం. మరి మీ దగ్గర ఎట్లా మీరు చేసుకుంటారు అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ దగ్గర చలిబోనం ఎట్లా ఉంటుంది మీ ప్రాంతంలో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా పెట్టండి. కన్నయ్య, కన్నయ్య ఏం చేస్తున్నావు? సైలెంట్ను హాయ్ చెప్పు ఒకసారి. ఓ, మా కన్నయ్యకి ఆకలి అవుతుందట. టీవీ చూస్తుండ మంచిగా కూర్చున్నాడు. ఓకే. ఓ కన్నయ్య, ఏమైంది కన్నయ్య? హాయ్ చెప్పు ఒకసారి అందరికి. చెప్పు, అట్లా అడ్డం పెట్టుకుంటారా డాడీ? ఓకే ఓకే ఓకే. చిన్న హాయ్ చెప్పురా. హాయ్ హాయ్ అందరికి. మా చిన్నోడు ఇవాళ స్కూల్కి వెళ్ళాడు. ఇంటెల్లమ్మకి వేసుకుంటామని ఇద్దరింటికి అన్నీ ఉన్నారు. చిన్న అట్లా అట్లా ఉండదు, మంచిగా ఉండు. ఓకే, రేపు పోతావా స్కూల్కు? వెరీ గుడ్, పోవాలి. అందరు స్కూల్కి పోవాలి చదువుకునే వాళ్ళు. డాడీ ఇవన్నీ ఇక్కడ ముగ్గులు ఇవన్నీ చేసుకొని ఇక్కడ ఇట్లా ముగ్గులు ఇవన్నీ చేసుకొని ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది మనది. ఇట్లా పైన కూడా బొట్లు పెట్టుకొని అమ్మవారిని మొక్కుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు వేపాకులు ఇట్లా వేసుకొని మళ్ళీ కడపలకు కూడా బొట్లు పెడతారు. ఇక్కడ వేపాకులు పెడుతుంది. ఓకే. ఓ, స్టూల్ మీద నిలబడ్డది, జాగ్రత్త. ప్లాస్టర్ తోటి పెడుతుంది, మీద ఆగాయి కదా. ఇక్కడ మొల ఏదైనా ఉంటే ఆగుతుంది, కానీ మొల లేదు కాబట్టి ప్లాస్టర్ తోటి పెడుతుంది. మా చిన్నోడు హెల్ప్ చేస్తుండు. ఇట్లనే ఈడ కడపలకు కూడా పెడతారు సేమ్. ఈ ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా కడపలకు కూడా ఇట్లా రెండు వైపులా ఇట్లా పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా దీంతోపాటు బయట కూడా పెడతారు. బయట ఇక్కడ గేట్ దగ్గర కూడా ఇక్కడ పెట్టింది చూడవచ్చు మనం. ఇటు దిక్కు కూడా, సో ఇటు దిక్కు కూడా పెడతారు. ఇట్లా ఉంటుంది. ఇక్కడ ముగ్గేసింది, మా చిన్నోడు వచ్చిండు. సో ఇట్లా ఇంటెల్లమ్మకు చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత మనం నైవేద్యం పెట్టుకొని మొక్కుకొని ఒక పొద్దు విడవాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇవి మనం సెట్ చేయాలి. ఇటు ఓకే, ఇట్లా సెట్ చేయాలి. ఓకే, అక్కడ పోకుండా అటు అమ్మవారికి వేపాకులు పెట్టాలి. చాలా బాగుంది. ఈ విధంగా మనం సెట్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ వీడియో చూసే మన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని వీడియోలు డైలీ వీడియోలు పెడతాం. లారీ ఓకే వస్తున్నా. ఇంకా మళ్ళీ హారీ షార్ట్స్ కూడా తీస్తుంది కావచ్చు, కానీ ఇంతవరకు తీయలేదు. మా చిన్నోడు తీస్తాడు మంచి. నిన్న తీసినావు కదా చిన్నొకటి ఎర్ర రుమాల్. అగో మమ్మీ రామంటుంది. చెప్పు. నేనా అగో పెడితే ఇది. ఓకే ఇప్పుడు మనది ఇక్కడ నుంచి ఓకేనా? అక్కడ వద్దు మా అన్న వద్దు. అయితే ఇది మనం మంచిగా పెట్టకపోతే మళ్ళీ ఊడిపోతుంది. సో ఓకే, నో ప్రాబ్లం. ఓకే చాలా బాగుంది. ఓకే ఇది మన వీడియోలో ఈరోజు ఇంట్లో. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. పెట్టు, నైవేద్యం పెట్టు. నైవేద్యం ఎట్లా పెడతావు పెట్టు, చూపిద్దాం మన వాళ్ళకి. చిన్న అడ్డం ఉండదు నాన్న, చూపిద్దాం ఎట్లా ఉంటుంది చూద్దాం. నువ్వు కనబడు, ముందు కనబడు. చెప్పు డాడీ, ముందరికి వచ్చి చెప్పాలి. ఓకే ఇగో మర్రాకులతోటి ఇస్తారు కుట్టింది. భలే కుట్టింది. చిన్నది నీకేనా? చిన్న ఓకే ఇదేంటి చిట్టి? గుడాలు కుడుములు. మరి ఓకే ఇంకేమేమి పెడతారు? గుడాలు కుడుములు ఇవన్నీ నైవేద్యం. అన్నం, గుడాలు, అన్నం పెట్టింది. నెక్స్ట్ ఏం పెడతా చూద్దాం. బ్రాహ్మణులు ఎల్లమ్మ, ఇంటెల్లమ్మ. బ్రాహ్మణులు ఎల్లమ్మ, ఇంటెల్లమ్మ రెండు ఉంటాయా? ఓహో, రెండు దేవుళ్ళు. ఓకే ఓకే ఇంటెల్లమ్మకు అట్టి చేపలు, బ్రాహ్మణెల్లమ్మకు పిండి వంటలు, పిండి కూర. ఓకే, నైవేద్యంగా పెడతాం. అంటే ఎవరు తినేది అలాగే పెడతాం అన్నట్టు. చిన్న చెంచా రేపు. అవును, ఏంటంటే నైవేద్యాలు పెట్టుడు. ఓకే, అమ్మవారికి నైవేద్యం సమర్పించడం. ఇంటెల్లమ్మకు ఇప్పుడు బ్రాహ్మణుల ఎల్లమ్మ. ఇక్కడ ఒక కనుము, కుడుక, అల్ల ఖర్జూరం అంటే ఒక పండు, కుడుక, కనుము పెట్టి నైవేద్యం పెడతాం. తర్వాత దీపం వెలిగించుకుంటాం, దీపారాధన. తర్వాత ఓకే సూపర్. అన్నీ మనం ఏమేమి నైవేద్యాలు పెట్టుకుంటామో అన్నిటికీ వేపాకులతోటి దండలల్లి ఆ పాత్రలన్నిటికీ చుట్టాలి. ఇట్లా అమ్మవారే మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఉండాలని, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా, మన వీడియో చూసే ప్రతి ఒక్కరు, మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు అగరబత్తులు ముట్టిస్తుంది అమ్మవారికి. ధూపం
సో అంటే పూజా విధానాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. సో మన దగ్గర ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాం. మీ దగ్గర ఎట్లుందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే. అమ్మ నైవేద్యం పెట్టి దీపం ముట్టిస్తుంది. నువ్వెందుకు అమ్మకి హెల్ప్ చేస్తలేవు? ఉట్టి ఎందుకు? మరి ఏ ముడితే ముట్టకుండా చిన్న ఎన్ని రోజులు అయింది స్కూల్కి ఒక మనం? 30 రోజులు అవుతుంది. అబ్బా, మరి రోజు పోవాలి కదా? ఓకే, రోజు పోతావా? వెరీ గుడ్. ఓకే, మన పూజ అవుతుంది. ఓకేనండి, ఓకే. చిట్టి ఏం చెప్తలేవు? చెప్పు, ఎట్లా లేదు చెప్పు, మన వాళ్ళకి తెలవాలి కదా. ధూపం వేసుకోవాలి అమ్మవారికి. పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంది ఈ వీడియో. ఒకసారి మన వాళ్ళందరితో వీడియో తీద్దాం. సూపర్ ఉంది కదా. మనం తిరుపతి పోయినప్పుడు కూడా వీడియో తీసి పెడదాం, ఓకేనా? ఇప్పుడు తిరుపతి పోయేది ఉంది కదా, మనం తిరుపతి పోయినప్పుడు కూడా వీడియో తీసి పెడదాం. ఓకే, ధూపం సాంబ్రాణి. చుట్టూ మీ ఇంటికాడ కూడా ఇట్లనే చేసినావా పెళ్ళికి ముందు? మీ అమ్మ చేసిందా? నువ్వు చూసి నేర్చుకున్నావా? మరి మీ ఇంటికాడ కూడా ఇట్లనే చేస్తారా, వేరే ఉంటుందా? ఇట్లా కాదా? చూడు, ఇక్కడ మా మేడం వాళ్ళ ఇంటికాడ రొట్టెలా? రొట్టెలు ఇంకేం పెడతారు? అట్టి చేపలు, అన్నం, పెరుగు, గుడాలు. ఓకే ఓకే, ఇక్కడ కూడా అట్టి చేపలు, అన్నం, గుడాలు పెట్టినాం కదా. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది? తేడా ఏముంది చెప్తలేవు. అక్కడ రొట్టెలు ఉన్నాయి, ఇక్కడ రొట్టెలు. ఓకే, చపాతీలు అక్కడ ఒక ఎక్స్ట్రా. మరి అక్కడ మీరు కళ్ళు పెడతారా నైవేద్యం? ఓకే ఓకే, సరే సరే, ఓకే. బొట్టు పెడుతుందమ్మా. అందరూ బొట్టు పెట్టింది పెట్టుకుంటుంది ఇక. ఓకే, ఇంటి ఎల్లమ్మకు ఈ ఎల్లమ్మ ఎత్తుందా అన్ని? అమ్మవారికి అమ్మవారి ఎత్తుందా? ఓకే, మొక్కుదామా? రైట్, ఒక్కొక్కళ్ళ మొక్కుదాం అందరం. ఓకే ఓకే, నువ్వు మొక్కు ఫస్ట్. అమ్మ మొక్కినాక నేను మొక్కుతాకు, తర్వాత నువ్వు పట్టుకో. ఇట్లా పట్టుకో, నన్ను చూపి. అట్లా పట్టుకొని నుంచి అక్కడ నుంచి చూపించు, మేమిద్దరం కనబడాలి మొత్తం. అమ్మ నమ్మ చేయించు. ఓకే ఓకే, అక్కడ చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ చూశారు కదా అమ్మవారిని. డాడీ, మనం ఒక్కరోజు హోమ్ టూర్ తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూసాం.
అన్నయ్య దానా నేను అన్నయ్య మొక్కుతున్నాం. అన్నయ్య పని మా చాలా కన్నయ్య చెప్తలేడు. మొక్కుతుండు. కన్నయ్యకి ఆకలి బాగా అవుతుందట, అందుకే ఎవరితో మాట్లాడతలేడు. చిన్నయ్య నువ్వు మొక్కు. వెరీ గుడ్ చిన్నయ్య, మంచోడు, వెరీ గుడ్ బాయ్. ఓకే మొక్కినామా? ఇట్లా మంచి కింద ఇట్లా మొక్కవా? మేము ఎట్లా మొక్కినాం? రెండు చేతులతో మొక్కాలి. ఓకే ఓకే, ఇది మన ఈరోజు ఇంటిల్లమ్మ. ఇప్పుడు ఇక అందరం కూడా భోజనం చేయడమే. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ ప్రాంతంలో ఎట్లా చేస్తారని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇదే వీడియో. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. కనయ్య బాయ్ చెప్పు అందరికి. ఓకే అని చెప్పు. కనయ్య చెప్పాలి. నువ్వు వెరీ గుడ్ అంటారు అందరు, కామెంట్స్ పెడతారు చూడు. నా భర్తని ఓకే ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.